ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు. ఏపీ స్పీకర్ సభా సంఘాన్ని నియమిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15 రోజుల పాటు జరిగిన ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం కూడా లభించింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. అయితే ఆఖరి 3 రోజులు కూడా శాసనసభ్యులకు సంబంధించి అటు ప్రజాప్రతినిధులకి సంబంధించి కొంత ఆట విడుపు కోసం 3 రోజుల పాటు 18, 19, 20 3 రోజుల పాటు అటు క్రీడలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం దానికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. అయితే మొత్తం ఈ 15 రోజుల్లో కూడా అటు మండలి కావచ్చు, 2 ఉభయ సభలకి సంబంధించి దాదాపు 9 ఈ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం అయితే తెలపడం జరిగింది. మొత్తము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నడపదకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా ఈసారి ఆమోదం తెలిపాయి. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాదాపు 15 రోజుల పాటు సభలు నిర్వహించడం జరిగింది. అయితే మొత్తము 85 గంటల 55 నిమిషాలకి సంబంధించిన పాటు శాసనసభలో చర్చ అయితే కొనసాగింది. పూర్తిగా అన్ని విషయాలకి సంబంధించి కూడా ప్రజలకి సంబంధించిన విషయాలు అన్నిటిపైన కూడా ఇటు బడ్జెట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించడం అయితే జరిగింది. మొత్తము సభకి సంబంధించి ఈ రోజు సాయంత్రం నిరవధిక వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ బిల్లులకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలలో అటు ఎస్టీ వర్గీకరణకి సంబంధించిన కొంత కీలకమైన బిల్లు ఈ రోజు ఆమోదం అయితే సభలో తెలపడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి చర్చ కూడా జరగడం జరిగింది. మొత్తము ఈ ఎస్టీ వర్గీకరణ బిల్లుకి సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.